మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిని. ఎందుకు మీ ముందుకు వచ్చానంటే మిత్రులారా, కొంతమంది వ్యక్తులు ఈ ప్రణయ్ అమృత ఇష్యూలో కొంతమంది ఈ పనికి మాలినటువంటి యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే పత్రికలు కావచ్చు, బీజేపీ సపోర్టర్స్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ కావచ్చు, అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ భక్తులని కూడా అనుకోవచ్చు. నరేంద్ర మోడీ భక్తులా, లేకపోతే వాళ్ళు గుజరాత్లోని బూట్లు మోసేటోళ్ళ, చెప్పులు నాకేటోళ్ళ, లేకపోతే సవర్కర్ లాగా క్షమాభిక్షను అడిగేటోళ్ళ, వీళ్ళు ఈ బ్యాచ్ అంతా వీళ్ళు చెప్పేటువంటి ఇదేందనంటే అమృత ప్రణయ్ వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అమృత తండ్రి గారు కొంతమంది కిరాయి గుండాలను పెట్టి ₹1 కోటి ఇచ్చి నార్త్ నుంచి పిలిపించి సుఫారిచ్చి పట్టపాటిల్లి నడి రోడ్డు మీద మిర్యాలగూడలో హాస్పిటల్ ముందే నరికి చంపించాడు. దానికి సంబంధించినటువంటి తీర్పు నిన్నగాక మొన్న మన నెలగొండ తీర్పు A1గా ఉన్నటువంటి ఆయన చచ్చిపోయాడు కాబట్టి A2గా ఉన్నటువంటి శర్మ బాపనాయనకు ఉరిశిక్ష విధించింది. దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదీ వేసింది. సంతోషం, మనందరం తీర్పుని గౌరవించాల్సిందే. ఇక్కడ న్యాయాన్ని అన్యాయాన్ని ప్రజా సంఘాలు నువ్వో నేనో యూట్యూబ్ ఛానల్స్ రాజకీయ నాయకులు కాదు కదా డిసైడ్ చేసేది. ఈ దేశంలో కోర్టులు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది, ఏది న్యాయం ఏది అన్యాయం చెప్పేది కోర్టు. ఆ కోర్టు తీర్పును అందరూ గౌరవిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద కూడా గతంలో అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన గోద్రాలలో ప్రధానమైనటువంటి సూత్రధారి, చాలా మంది ప్రాణాలు పోవడానికి కారకుడైందని కోర్టులో కేసులు వేస్తే కేసు కొట్టేసారు అండి, కోర్టు క్లియర్ షీట్ ఇచ్చిందండి, అది ఇచ్చిందండి, ఇది ఇచ్చిందని మాట్లా అప్పుడు కోర్టు తీర్పును గౌరవించాలి. నరేంద్ర మోడీ మంచోడని. అరే ఇప్పుడు తప్పు చేసిండ్రా నాయన, అన్ని ఆధారాలతో సహా పోలీసు వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేశారు. చంపినటువంటి కత్తిని ఏమంటారు ఎవిడెన్స్తో సహా ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి, లేకపోతే టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టారు, ఎందుకు వచ్చిర్రు, ఏంటి అని అన్ని రకాలుగా విచారణ చేసి కోర్టుకు వాళ్ళు ఆధారాలు సబ్మిట్ చేస్తేనే ఈ బాపనైన శర్మ అనేట ఆయనకు ఉరిశిక్ష వేసారు. వీళ్ళ బాధల్లో ఏందనంటే ప్రణయ్ని చంపడమో, అమృత ప్రణయ్ని పెళ్లి చేసుకోవడం, మారుతీరావు చచ్చిపోవడం కాదు. వీళ్ళ బాధ అంతా బాపనైనకు ఉరిశిక్ష పడ్డది చూసినావా, ఆయనను కాపాడడం కోసం వీళ్ళంతా. ఒక బ్రాహ్మణుడికి ఈ దేశంలో ఉరిశిక్ష వేస్తారా? అంటే బ్రాహ్మణుడికి ఉరిశిక్ష వేయద్దా? బ్రాహ్మణుడు తప్పు చేస్తే క్షమిద్దాలా? ఇప్పుడు ఉరిశిక్షలు కరెక్ట్ కాదు అని చాలా మంది వీళ్ళు మాట్లాడుతారు. కాదండి, మనం చంపాల్సింది క్రైమ్ను కానీ క్రైమ్ చేసిన వ్యక్తిని కాదండి. ఇప్పుడు ఆయన వాడు మాట్లాడతాడు, పనికి మాలడు వాడు మళ్ళా వాడు నల్ల కోట్ వేసుకొని పెద్ద హైకోర్టు న్యాయవాదిగా మాట్లాడతాడు. అరే బ్లాక్ స్మగ్లర్, నేను చెప్తున్నా నీకు, నువ్వు చంపాల్సింది క్రైమ్ను కానీ వ్యక్తిని కాదు కదండి. మనం ఒక 2 ఏళ్ళు పోలీస్ స్టేషన్లో పెడతాము, జైల్లో పెడతాము. ఒక వ్యక్తి క్రైమ్ చేశాడని 2 సంవత్సరాల తర్వాత తనలో పరివర్తన వస్తే అదే కదండి మార్పు. ఇలా మనం శిక్షలు వేసుకుంటూ పోతే ఎంతమంది మిగులుతారు భారతదేశంలో? అసలు ప్రపంచంలో ఎక్కడ శిక్షలు పడట్లేవు అని అంటుండు. సూపర్ అయ్యా బాబు, సూపర్. మరి కసాబ్ కానీ బిసాబ్ కానీ ఇట్లాంటి తీవ్రవాదులు కూడా ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు మరి జైల్లో పెట్టి వాళ్ళు పరివర్తన వచ్చేదాకా పోలీస్ ఏమంటారు జైల్లో ఉంచి తర్వాత మరి ఏపోయినా వానికి పిల్లలు ఉన్నారు కదా, మరి వాడిని ఎందుకు తీసిర్రు? వాడు ఎంతమందిని చంపినా పక్కన పెడదాం. ఇక్కడ ఒక్కడిని చంపిండు, ఇది కుల హత్య పక్కన పెడదాం. మనిషిని చంపినా లేదా? చంపిండు. మీ బాధ లేని బాబనే చంపిండు కాబట్టి నన్ను బతికించాలి. పొరపాటున ఇప్పుడు ప్రాణాన్ని చంపిన ప్లేస్లో ఒక ముస్లిం ఆయన ఉంటే 2 రోజుల్లో ఉరి తీయాలి ఆయనని అని పనికి మాలిన బండి సంజయ్, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రోడ్లు ఎక్కేటోళ్ళ కాకపోనా? అంటే చంపిన వ్యక్తి ముస్లిం అయితే చాలు మీరు రోడ్లు ఎక్కుతారు. మనం చూసాం, నాగరాజు అనే వ్యక్తి హైదరాబాద్లో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అన్న కోపంతో వచ్చి ఆయన పిల్లని చంపేసాడు. రైట్, దాన్ని కూడా మేము ఖండించాం. ఆ ముస్లిం ఆయన కూడా శిక్ష పడాల్సింది. అదేవిధంగా 128 కుల దురహంకార హత్యలు ఈ తెలంగాణలో ఒక్కదాన్ని కూడా బీజేపీ ఖండించాడు. ఒక్క నాగరాజు హత్యను మాత్రమే ఖండించాడు. ఎందుకు? నాగరాజును చంపింది ముస్లిం ఆయన కాబట్టి దీనికి మత రంగు బులిమి బీజేపీ వాళ్ళు అడ్డుకున్నాడు. సరే రాబాయ్, మీరు చెప్పినట్టు ఒక్కటి కూడా కుల హత్యలు కాదని అనుకుందాం. నిన్న కాకపోతే మీరు అంటారు కదా, మారుతీరావు డబ్బు కోసం ఆశపడ్డాడు ప్రణయ్, లేకపోతే వాళ్ళ చిన్న పిల్లలు కదా, తల్లిదండ్రుల మాట వినొచ్చు కదా. ప్రణయ్దే ప్రేమనా? ప్రణయ్ వాళ్ళ మన అమృత వాళ్ళ నాన్నది ప్రేమ కాదా? వాళ్ళ బాబాయ్ది ప్రేమ కాదా? వాళ్ళ అమ్మది ప్రేమ? 100% ఎవరిదైనా ప్రేమే. వాళ్ళ రక్త సంబంధం, వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డ వాళ్ళ ప్రేమే కాదని అంటలేదు.
ఆయన ఏమన్నాడంట తెలుసా, మీరు మాట్లాడినంట కదా మారుతిరావుతో పిలిపించుకొని మీరు ర్యాలీలు చేసిర్రు, దండలు వేసిర్రు. ఆ ఒకనొక టైంలో మిర్యాలగూడ నుంచి అసలు అవసరమైతే మారుతిరావుకే బీజేపీ టికెట్ ఇస్తామని కూడా మీలో చర్చలు జరిగినాయంట కదా. మేము కూడా విన్నాం. అవతల మీరు చంపిన వ్యక్తుల వర్షన్ అంటే మేము ఎవరైతే చంపబడ్డారో వాళ్ళ తరపున వాళ్ళ వర్షన్ కూడా విన్నాం. మేము అడుక్కునేటోనికైనా ఇస్తా కానీ, రోడ్డు మీద పనికి మాలనికైనా ఇస్తా కానీ ఆ మాల లంజోడికి ఇయ్యను అని వాళ్ళ నాయన అన్నట్టు వంటి మాట అంట. ప్రతిదానికి ఆధారం కావాలని చెప్పు. మీరు ఎట్లా విన్నారో మేము కూడా అట్లనే మేము విన్నాం. సో దానివల్ల కోపం వచ్చింది. అరే నేను ఇంత చదువుకున్నా, ఆయన ఆస్తి నాకు వద్దు, నేను అమృత చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం, నన్ను మానలంజోడు అంటుండు ఇదంటుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇన్సల్ట్గా గిల్టీగా ఫీల్ అయిపోయి ఏదేమైనా అమృత మరి ఇట్లా అంటుండు మీ నాయన అంటే, ఏం చేసినా ప్రణయ్ నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలంటే నువ్వేం చెప్తే నేను అది వింటా. మన ఇద్దరం ప్రేమించుకున్నాం, చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. మా నాయన నాకైతే హఠాత్తుగా పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకున్న తర్వాత నేను చచ్చిపోతా అనేది దానిపైన ఉన్నది. వాళ్ళ ఆ క్రమంలో పెళ్లి చేసుకున్నారు. చక్కగా ఏమంటారు, మీరు రెచ్చగొట్టారు ప్రణయ్ అంటారు. వాళ్ళ ఆయనకు వీడియోలు పెట్టారన్నది మీ వాదన. పక్కన పెడదాం. ఒకనొక టైంలో వీడియోలు పెట్టారన్నది పక్కన పెడదాం. మరి వాళ్ళ నాయన ఎందుకు ఇంతగానో ఇన్సల్ట్ చేయాలి? తప్పు కదా. ఇప్పుడు మారుతిరావు కింది కులంలో పుట్టడం మా తప్పైతే కాదు కదా. కింది కులంలో పుట్టడం ఆయన తప్పైతే కాదు కదా. పుట్టిండు. ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఫలాని వ్యక్తినే ప్రేమించాలి. అమ్మ నీకు ఎన్ని పైసలు ఉన్నాయి, సేమ్ అన్ని పైసలు ఉన్నోనే ప్రేమించు. అమ్మ నువ్వు ఏ కులం, ఈ కులం అన్నీ ప్రేమించు అని ఏమన్నా ప్రేమకి ఏమన్నా ఉంటా హైదరాబాద్ ఉంటుందా? ఆయన డబ్బు కోసం ఆశపడ్డాడు, ఆయన పరపతి కోసం ఎవరు చెప్పిండ్రా భయ్ మీకు? 128 కుల దురాంక రచ్చలన్నీ డబ్బుల కోసం వీటి కోసమే జరిగినారా భయ్? పక్కన పెడదాం, దళితుని పక్కన పెడదాం. ఒక బీసీని, ఒక యాదవుల అమ్మాయిని ఒక రెడ్డి పెళ్లి చేసుకుని అడిగి చంపేసిర్రా భయ్. మరి అప్పుడు ఒక రెడ్డోళ్ళ అమ్మాయిని బాపనైనా పెళ్లి చేసుకుంటే బాపనోళ్ళు రెడ్డి అన్న చంపేసారు. దాన్ని ఏమన్నా? ఒక కులాన్ని చంపుతుందా లేదా? సరే మీ వర్షం ప్రకారం ప్రణయ్ క్రిస్టియనే అనుకోరా భయ్. సరే ఓకే, క్రిస్టియన్ అయితే చంపొచ్చా? ఇతర మతస్థుడు అయితే చంపొచ్చా? మతం మారితే ఏంటిది ఇది మారుతుందా? మరి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్లోనే చంపాలి. మరి ఎందుకు మళ్ళీ మాలోడని తిడుతున్నావు? మాలోడని ఎందుకు చంపుతున్నావు? కులంలో ఎందుకు చంపుతున్నావు? తక్కువ కులం ఎందుకు అంటున్నావు? చెప్పు. మతం మారింది కదా. ఇప్పుడు ప్రతిదానికి మీరు మతానికి బులుపుతారు. ఇక అప్పుడు అంతా ఏమంటారు, ఈ దళిత సంఘాలు దళితులంతా ప్రణయ హత్యని మొత్తం మా మతాన్ని. అవునరా భయ్, మతంలో కులం ఉంది కాబట్టి మీ మతాన్ని సంస్కరించుకోమంటున్నాం. యా నుంచి పుట్టింది కులం? మతం నుంచే కదా. అందుకే చెప్తున్నాం, మతంలో మాకు సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వండిరా నాయన, మేము అలానే ఉంటాం అంటున్నాం. మతం టాపిక్ పక్కన పెడదాం. మీ బాధలు లేనిది బాపనైనా శిక్ష వేయద్దు, అది మీ బాధ. మిగతా ఎవరికైనా వేయచ్చు. పొరపాటున ముస్లిం చంపుంటే ముస్లిం 2 రోజులలో ఉరి తీయచ్చు, అంతేనా? ప్రియాంక రెడ్డిని కొంతమంది లారీ డ్రైవర్లు క్లీనర్లు అని చెప్పి ఇది చేస్తే మనందరం రోడ్లు ఎక్కితే 2 రోజులలో సర్జనార్ గారు, అప్పుడు ఉన్నటువంటి సర్జనార్ గారు రోడ్డు మీద పటాపటన ఎన్కౌంటర్ పేరుతో నరికి చంపేసిన రెడ్లందరూ రోడ్లు ఎక్కుతాయి. 8 ఏళ్ళు అయినాక ప్రణయ్ అనేటువంటి ఒక దళితుడికి న్యాయం జరిగితే కోర్టు దాన్ని కూడా మీరు మనుషులారా మీరు? వాళ్ళ నాయన ఏం చెప్పాడు, ప్రణయ్ వాళ్ళ తండ్రి గారు ఏం చెప్పాడు, మాకెవరి మీద కోపం లేదు, వాళ్ళు జైల్లోకి పోవాలనో మా ఉద్దేశం కాదు, వాళ్ళకు ఉరిశిక్ష పడాలనో నా ఆలోచన కాదు, ఇటువంటి ఆగిపోవాలి. మీరు ప్రేమించలేదు, పెళ్ళిళ్ళు చేసుకోలేదు అరా. మరి మీరు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రేమ అంటే ఏంద్రా? ఒక మనిషి అసలు ప్రేమ, ఒక మనిషిని ఎందుకు ప్రేమిస్తాడు? డబ్బు కోసం ప్రేమిస్తాడా? సెక్స్ కోసం ప్రేమిస్తాడా? దేనికి ప్రేమిస్తాడు? సరే ఓకే, మీరు అనుకున్నట్టు డబ్బు కోసమే లేకపోతే ఇంకో రకరకాల దేనికోసం ప్రేమించడానికి అందరూ అట్లానే ప్రేమిస్తున్నారా భయ్? అందరూ ఏం మాట్లాడతారా మీరు? ఈ పనికి మాలిన యూట్యూబ్స్కు ఏం పని లేదు, మీకేం పని లేదు కాబట్టి బాపనైనా శిక్ష పడొద్దు, అంతే కదా? పడొద్దు, రైట్. అప్పుడు శిక్ష పడొద్దు, అత్యలా అయిపోవాలి. ఏమంటారు, ఉరి శిక్షలు సరికాదు అనేటువంటి సన్నాసులు అప్పుడు పెద్ద వాళ్ళు హరగోపాలు లేదా బాలగోపాల్ సార్ లాంటి వాళ్ళు కరెక్టే అండి, ఆయనకి ఉరిశిక్ష చేయడం కరెక్ట్ కాదు అంటే లేదండి, ఎలా అంతమందిని చంపినానికి ఉరిశిక్ష అయిపోతే రేపొద్దున ఇంకో తప్పు చేస్తారంటాడు. ఈ శర్మ గానికి ఉరిశిక్ష వేసింది కూడా కేవలం ప్రణయం చంపినందుకే కాదు నాయన. మీ నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిని చంపిండు. లాయర్ గారు గుర్తుపెట్టుకోండి, ఆర్థిక మంత్రిని చంపితే జైల్లో పెట్టిర్రు. జైల్లో పెడితే బయటకు వచ్చి పరివర్తన వచ్చిందా? నువ్వు అన్నావు కదా క్రైమ్ను చంపాలని,
ఇప్పుడు జైల్లో పెట్టిర్రు. మంత్రిని చంపిండు ఏకంగా. మీ నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నటువంటి గుజరాత్లోనే ఆర్థిక మంత్రిని చంపిండు. మరి దాని వెనకాల అమిత్ షానే చంపించండి ఒక ఆరోపణలు కూడా దానికైతే నాకైతే తెలియదు, ఆరోపణే, వాస్తవాలు అయితే నాకు తెలియదు. ఆయన చంపిండు. ఎవరు? ఈ శర్మ గారు బాబనాయన. మరి మారిండా జైల్లో పెడితే? బయటకు వచ్చిండు, మళ్ళీ సుఫారు తీసుకొని ప్రణయం చంపడానికి వచ్చిండు. మళ్ళీ జైల్లో పెడతావు, మళ్ళీ ఇంకోటి చంపుతాడు, మళ్ళీ జైల్లో పెడతావు, మళ్ళీ ఇంకోటి చంపుతాడు. మరి ఎట్లా నువ్వు క్రైమ్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి చెప్పు సార్? మనిషిని చంపొద్దు, రైట్, మంచిదే. నేను కూడా మానవ హక్కుల ఉల్లంఘనే 100% నేను కూడా 100% ఖండిస్తా. ఉరి శిక్షల్ని మనందరం ఖండించాల్సింది. కరెక్ట్ కాదు ఉరి శిక్షలు. తప్పు చేసినంత ప్రతి ఓడికి శిక్షలు వేసుకుంటూ పోతే, ఉరులు వేసుకుంటూ పోతే దేశంలో ఓడి మిగడని మీ వాదన, సూపర్, మంచిదే. మరి తప్పుకు అదుపు లేకుండా 1, 2, 3, 4 ఇప్పుడు వదిలేసాం, ఎల్లుండి ఇంకొని చంపుతాడు. వాడిని వదిలేసాం, రేపు పొద్దున సుపారు తీసుకొని ప్రధానమంత్రికే ప్లాన్ చేస్తాడు వాడు. అప్పుడు ఏం చేద్దాం చెప్పండి సార్? క్రైమ్ని ఎవరు కట్టడి చేయాలి? కులాంతర వివాహాలు చేసుకుంటే తప్ప మీ బాధలు లేనిది పై కులాలు కింది కులాలను చంపొచ్చు, పై కులాలు కింది కులాల పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, చేసుకుంటే ఇట్లనే చంపేస్తాం. కోర్టులు ఎట్లా తీర్పునిస్తాయి? అద్ది రాబాయి మీది, అద్ది చెప్పండి, అట్లా చెప్పండి. అర్థమైందా? మీరు చేసుకోరా పెళ్ళిళ్ళుగా? మేము సరే మీరు అన్నట్టు కరెక్ట్. ప్రణయ్ తప్పే చేసిన కొద్దిసేపు అనుకుందాం. సరే కోర్టు మళ్ళీ నాకు నోటీసులు పంపించేది. నేనైతే ఏమంటారు ప్రజలకు చెప్పడం కోసం చెప్తున్నా. పక్కన పెడదాం. నా వర్షన్ ఏంటంటే, ఇప్పుడు ప్రణయ్ కొద్ది రోజులు పోయి దూరంగా పోయి బతకొచ్చు కదా, వాళ్ళ నాయన ఎందుకు తెచ్చుకోవాలి? వీళ్ళ నాయన పిల్లగాడో పుట్టిన దాకా దూరంగా ఉండి వెయిట్ చేసి వచ్చి తర్వాత మనవడో లేకపోతే కోడలు మనవరాల్లో పుట్టిన తర్వాత వచ్చి ఎత్తుకోవచ్చు కదా. ఇప్పుడు ఎత్తుకుంటుంది కదా వాళ్ళమ్మ. ప్రణయ్ కొడుకునే కదా ఎత్తుకున్నది. అదే మారుతిరావు బతుకుంటే అందరు కలిసి ఉండేటోళ్ళు కదా. మారుతిరావు క్షణికావేశంలో సుఫారిచ్చి వాళ్ళని చంపేయకుండా ఉంటే బాగుండు కదా. ఇప్పుడు అంత ప్రేమ ఉన్నది, రైట్. ప్రణయ్ కంటే వాళ్ళ తండ్రి గారికి అమృత గారి మీద ఎక్కువ ప్రేమ ఉన్నది, రైట్. ఎక్కువ ప్రేమ ఉన్నాడు, ఏం చేయాలి? సర్వం పాపే అనుకున్నాడు కదా. వేరే సన్నాసులారా కొంతమంది. మారుతిరావు చాలా పాప కోసం బాగా కష్టపడి చదివించాడు, పిల్లల్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచి పెద్ద చేశాడు అని. వయసు వచ్చినాకనే కదా వాళ్ళు పెళ్లి చేసుకున్నది. వయసు వచ్చినాకనే కదా పెళ్లి చేసుకున్నది. చిన్నపిల్లలు లేదా మీలాగా సతీసాగుని చిన్న ఏమంటారు వయసు రాకముందు పెళ్లి చేసుకున్నారా? రాజ్యాంగం వాళ్ళకి హక్కునిచ్చింది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, వాళ్ళ ఇష్టం కదా. నీకు నిజంగా నచ్చలే అనుకో, నీకు నచ్చని వాళ్ళని చంపుకో. అమృత మారుతిరావు గారికి ఎట్లా కూతురో ప్రణయ్ కూడా వాళ్ళ తండ్రికి అట్లనే కొడుకు గారబోయి. ఇప్పుడు ఆయన తండ్రి హృదయం ఎంత చెల్లించి ఉంటుంది చెప్పు. ఆయన కూడా పెంచి పెద్ద చేసుకున్నాడు కదా. అయినా పోనీ నువ్వు ప్రేమించు అని వెనకాల పడ్డా? ఆ అమ్మాయిగా ముర్రో నా భర్తను చంపేసిరు పట్టపాటిలు నడి రోడ్డు మీద రోడ్డు ఎక్కి ఏడ్చింది కదా, నా భర్తను చంపేసిరని. వెనకాల పడ్డా? హింస ఇచ్చిండా? అమ్మాయిని ప్రేమించని వెంటబడ్డా? వాళ్ళు ఇద్దరు ఇష్టపడే కదా చేసుకున్నది. నీకేమన్నా పిరవై? నాకు అర్థం కాదు. మీ బాధలు ఏంది? కింది కులపోడు పై కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, చేసుకోవద్దు, అంతేనా? తాటా తీస్తాం, ఖబర్దార్. ఓ బాపనాయనకు బ్రాహ్మణుడికి శిక్ష పడితే ఇంత గగ్గోలు పెడుతుర్రా భయ్ మీరు? నిన్న కాకమున్న ఇబ్రహీంపట్నంలో ఒక యాదవుల ఒక కానిస్టేబుల్ నాగమైనటువంటి కానిస్టేబుల్ని పట్టపట్టిని వాళ్ళ తమ్ముడే నడి రోడ్డు మీద నరికి చంపిండు. శ్రీకాంత్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు. శ్రీకాంత్ అన్నట్టు ఆయన ఏం డబ్బులు లేని వాళ్ళు కాదు, ధనవంతులే, వాళ్ళకంటే బాగానే ఉన్నోళ్ళు. మరి ఎందుకు చంపిండ్రా? ఎందుకు చంపిండు? ఆ అమ్మాయిని చదివించిండు కూడా శ్రీకాంత్. ఎందుకు చంపిండు చెప్పురా భయ్? నిన్న కాక మొన్న ఇదే మళ్ళా సూర్యాపేట పక్కన మన అన్నారంలో మాలబంటి అనే పిల్లగాన్ని ఒక మాలల్లో ఒక బీసీ అమ్మ పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ అన్నలు సేమ్ ఇదే విధంగా నరికి చంపి మర్మాంగాలని పిసికిర్రా బయలు. వాళ్ళ నాన్నమ్మ కింది కులమోని దగ్గర కింది కులమోని మన చెల్లె పెళ్లి చేసుకుంటారా అని మర్మాంగాలని పిసికి ఒడిపెట్టి వాళ్ళ నాయనమ్మ ఏమంటారు చూసిందా చంపి వాళ్ళని మర్మాంగాలను పిసికి చంపి కారు డిక్కిలు వేసుకొని పోయి వాళ్ళ నాయనమ్మ చూసిన తర్వాత అబ్బా ఈ కింది కులం లంజోడుకు సచ్చిండు అని ఆమె సంతోషపడ్డాక తీసుకొని పోయి ఆ చెరువు కట్ట మీద పడేసారు. దాన్ని ఏమన్నాం? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎందుకు చంపినా ఉన్నారంటే వాళ్ళు కింది కులం మేము పై కులం, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కాదు చంపినా అని వాళ్ళు ఒప్పుకున్నారు. చెప్తే మళ్ళీ ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారంట మా నాయనతో. ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నంత పిచ్చోడా మీ నాయన? సీసీ కెమెరాలు ఉంటాయి మేడం, ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు.
తమాషాలు ఆడకండి. ఏం మాట్లాడతారా మీరు? పనికి పని లేదు వాళ్ళు. మీరా రండి, చర్చ పెట్టండి, మాట్లాడదాం రండి. ఖబర్దార్, ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కొడుకులారు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిందంతా మిమ్మల్ని. అరే తప్పును తప్పనండి బాయ్, తప్పును తప్పండి. మీరు దాడిని ఖండిస్తురా లేదా? కోర్టు తీర్పును గౌరవిస్తురా లేదా? ఉరిశిక్షలు రైట్, మరి వానికి ఎందుకు వేసిర్రా? అప్పుడు ఎందుకు వేసిర్రు? ఉరిశిక్షలు అప్పుడు ఎందుకు వేసిర్రు అంటున్నా నేను. అది కూడా చంపింది మళ్ళా మన సౌత్ నార్త్ బ్రాహ్మణుడు వచ్చి మన సౌత్లో మొత్తం చంపిన వాళ్ళంతా నార్తోళ్ళే. ఈ హత్యలు చేసిన వాళ్ళు మొత్తం నార్తోళ్ళే. ఈ నార్త్ పార్టీలకు మళ్ళీ మన వాళ్ళు జిందాబాద్ కొడతారు సౌత్ వాళ్ళు. మొత్తం బీజేపీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళంతా. బ్రాహ్మణుడు చంపింది శర్మ గారికి ఉరిశిక్ష పడంగానే మీకెందుకంత భయం? మీకెందుకంత బాధ? ఆడపోయినాయి ఇన్ని దాడులు జరిగినప్పుడు. విఎస్పీ ఆడపోయింది, బజరంగ దళ ఆడపోయింది, ఆర్ఎస్ఎస్ ఆడపోయింది, బీజేపీ ఆడపోయింది, గోరక్షక సంఘాలు ఆడపోయినాయి. బీజేపీ వాళ్ళు ఆడపోయారు, బండి సంజయ్ ఆడపోయిండు, కిషన్ రెడ్డి ఆడపోయిండు, ఈటాల రాజేందర్ ఆడపోయారు. మీరు డీకేఆర్ను ఎక్కడికి పోయింది? ధర్మపురి అరవింద్ ఆడిపోయారు. మీరు దత్తాత్రేయ ఆడిపోయిండు, లక్ష్మణ్ గారు ఆడిపోయారు. మీరు అందరూ ఆడిపోయారు. రోహిత్ వేములను కూడా ఇట్లనే సమర్థించారు మీరు. రోహిత్ వేముల ఇష్యూ అప్పుడు కూడా ప్రతి ఒక్క చావులకు కారణం ఈ దేశంలో బీజేపీ. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి. మరి నాగరాజు హత్యను ఎందుకురా? పరువు హత్య ఇది. ఆయన హత్య ఎందుకు? ఆయన ముస్లిం కాబట్టి. ఆయన ముస్లిం. ఎవరు? నాగరాజును చంపినోడు. ఓహో, బాబునోళ్ళు అయితే చంపొచ్చు, మిగతా వాళ్ళు చంపొద్దు. మిగతా వాళ్ళు చంపితే వాళ్ళకి 2 రోజులు శిక్ష పడాలి. ఈ 8 ఏళ్ళు అయినాక శిక్ష పడ్డా కానీ తప్పే. ఆమె పేరు, ఆమె నచ్చిన పేరు పెట్టుకుంటుంది రా భయ్. ఇంకేం పెళ్లి చేసుకోవద్దా? ఆమె పెళ్లి చేసుకోవద్దు. ఇక ఇంకోళ్ళతో బతుకొద్దా? ఇక ప్రాణం చచ్చిపోయినా ఆమెను కూడా చంపుతారా? బతుకున్న ఆమెను కూడా. పనికి మళ్ళీ కామెంట్స్ రాసి నాకు చెప్పులు తీసుకొని కొడతాను నాకు కొడుకులారా మిమ్మల్ని. బతకం ఏదో బతుకుతారా? సర్వం కోల్పోయింది తను. తనకి ఇక వయసు లేదు, పెళ్లి చేసుకోవద్దు, దాన్ని బతుకోద్దారా? తను ఇంకొకరిని పెళ్లి చేసుకోద్దారా? ఈ బీజేపీలో ఉన్న వాళ్ళు 3-4 పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు మీరు అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరారా భయ్ మాట్లాడేది? పేరు పెట్టుకున్నది, ఆ పేరు పెట్టుకుంది, ఆమె ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారా భయ్? మీరెవరు? ఖబర్దార్, మీరు దాడులను సమర్థిస్తున్నారా? చెప్పురి. మారుతిరావు అనేట ఆయన ప్రణయం చంపడం కరెక్ట్ అయితే చెప్పుర్రి. కొడక మీ అందరికి కూడా ఉరి శిక్షలు పడాలి. అట్లాంటి మీ అందరికి కూడా ఉరి శిక్షలు పడాలి. మీకు తెలుసారా బాధ? కట్టుకున్నాక తన భర్త అయినరా, సర్వ హక్కులు తనకుంటాయి. తనకు తెలుసు వాళ్ళు అరే కష్టమైన సుఖమైన కలిసి బతకాలనుకున్నారు. రైట్, దాన్ని అర్థం చేసుకొని మారుతిరావు మనసు మార్చుకొని తర్వాత పిల్లగాడ పుట్టిన తర్వాత ఉండొచ్చు కదా, అందరు మంచిగా ఉండేటోళ్ళు కదా. అట్లెందుకు చెప్పారు మీరు? అట్లా చేసుకున్న వాళ్ళు లేరా? గిన్నె చూపిస్తాను, నా నెత్తి మీద ఎన్నింటికలు గన్ని చూపిస్తా మీకు తెలంగాణలో. పోయింది పోని రాంజమ్మడా సచ్చింది అనుకున్నాం. అన్నోళ్ళు తల్లిదండ్రులు పిల్లగాడ పుట్టిన తర్వాత రాని ఇంటికి పిలిపించుకొని ఫంక్షన్లు చేసినటువంటి ఘటనలు ఎన్నున్నాయి. అట్లుంటే అందరు బతికేటోళ్ళు కారా? ఈరోజు ఉన్నోడు రేపు అట్లనే ఉంటాడా? మారడా? ఎందుకు సమర్థిస్తుర్రు మారుతిరావుని? ఏంది మీ వైఖరి? బ్రాహ్మణుడికి శిక్ష పడొద్దా? అది మీ బాధ. బ్రాహ్మణుడికి శిక్ష పడంగానే మీ నోర్లన్నీ లెగుస్తున్నాయిరా. గిన్నె హత్యలు జరిగినాయిరా. టేకు లక్ష్మిని లాకప్ డెస్ట్ చేసి ఒక్క పోలీస్ ఆయన కూడా చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మంతంలో మధుకర్ని చంపిర్రు, నిరామన్న మాలబంటిని చంపిర్రు, నాగర్ గారిని కానిస్టేబుల్ని చంపిర్రు. ప్రణయ్ కంటే న్యాయం జరిగింది అనుకో. బొచ్చడు హత్యలు. అరే డప్పు కొడుతున్నందుకు కామారెడ్డిలో ఛై అమ్మ నువ్వు ఒక దళితుడివి మాతో పాటు బరాబరు కూర్చొని భజన వాయిస్తావారా అని చెప్పేసి అన్నట్టు అక్కడికి ఎస్సీ కమిషనర్ పోయి అట్రాసిటీ కేసు చేయించాడు. ఎన్ని ఊర్లలో సర్పంచులు దళితులు ఉండరు. పెత్తనం అంతా పటేళ్ళది పటవార్లదే. ఊర్లంతా మొత్తం వాళ్ళదే. పేరు నామకే వస్తే సర్పంచ్. ఖబర్దార్, ఎన్ని హత్యలు చేస్తారు, ఎన్ని దాడులు చేస్తారు, ఎన్ని రోజులు ఇంకా. రైట్, మంచిదే. కులాలు ఉండకూడదండి. దళితులంతా క్రైస్తవులు అయితే ఏంది రా భయ్? క్రైస్తవులు అయితే నువ్వు గుళ్ళ రానిపోతే ఆడిపోతారు మరాడు.
నువ్వు గుళ్ళే రానిపోతే ఆడిపోతాడు రా, గుళ్ళే రానిపోతే ఆడిపోతాడు చెప్పు. మమ్మల్ని పూజారులను చేయమని చెప్తున్నా, కంచేలేసారి చేయరి. మీ ధర్మాన్ని మీరేంది భయ్, నాకు అర్థం కాదు. ధర్మం గొప్పదైతే అదే రక్షింపబడుతుంది. మీరేం ధర్మాన్ని రక్షించేది? మీరేం ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటిది? అయోధ్య చెక్కులు మింగేసినట్టు అనుకుంటున్నావు. రామ మందిరం పేరుతో వసూలు చేసిన చెక్కులు మింగేయడం మీ పని. ఉంగరాల రింగుల పేరుతోని డబ్బులు వసూలు చేసిన దొంగలు మీరు. ధర్మం పేరుతోని మీరు అరా మాట్లాడేది ధర్మం గురించి. మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ హిందువులే. నిన్న ఎప్పుడు వచ్చిందండి క్రైస్తవ్యం? ఎవరండి ఇతర మతస్థులు? దళితులు ఎవరండి? మతం మారి అంతే. మరి పక్కన వాడు ఈయనే గారాబాయ్, ఇక్కడోడే గారాబాయ్. గరువు ఆపసి రా, మీ అక్కని చెల్లెనిచ్చి చేయరా, మతం మార్చడం కాదు. మీ అక్కని మీ చెల్లెల్ని కింది కులంలోకి ఇచ్చి గరువు ఆపసి చేయి. నీకేం కావాలి? నీకున్న హోదా నాకు ఉండాలి, అంతే కదా, సంపాదిస్తాం. నీకున్న డబ్బులు మాకున్నా, అంతే కదా, సంపాదిస్తాం. చేస్తా అని ఇంటికి సంబంధానికి తీసుకొని వస్తా. అది గర్వాపసి. కులాంతర వివాహాలు చేసుకుంటే అంబేద్కర్ గారు కులాలు ఇదే పోతాయండి, కుల నిర్మూలన జరుగుతుందని చెప్పిండండి. కానీ వీళ్ళు ఎస్సీలు బొచ్చడి కులాలు ఉన్నాయి, వీళ్ళే పెళ్లి చేసుకోవచ్చు కదా అండి అంట. బాపనోళ్ళ దాంట్లో బాపనోళ్ళే ఉన్నారు, ఇన్ని రకాల బాపనోళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎందుకు పెళ్లి చేసుకోరు మరి? కంచం పొత్తుంటుంది కానీ మంచం పొత్తుండదు అంట వాళ్ళకు. ఎందుకుండదు మరి చెప్పరాదు. మనందరం హిందువులో ఎస్సీలో పక్కన పెట్టు. మేము కాదు కదా, మేము పంచేవాళ్ళం, మేము ఆవరణం, అంటరానోళ్ళం, ఊరవతలు వెలివే పడ్డోళ్ళం. మేము మనుషులం కాదురా భయ్, పక్కన పెట్టు. మేమంతా 30 కోట్ల జనం, పక్కన పెట్టు మమ్మల్ని. మేము మనుషులం కాదురా భయ్. మీరైతే మనుషులు కదా, సనాతనవాదులు కదా, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు అందరు దేవుని కడుపు నుంచి వచ్చినాడు కదా మీరు. మీరు ఎందుకు చేసుకోవట్లేదు పెళ్ళిళ్ళు? ఎందుకు ఇచ్చుకోవట్లేదు? నేను చెప్పనా? పై కులాలు కొట్టుకొని చచ్చిపోయినాయి చెప్పనా నేను? అడ్డబొట్టలు నిల్లు కొట్టుకొని బొట్టలు పెళ్లిళ్ళు చేసుకుంటే కొట్టుకొని చంపుకునే గట్టలు దేశంలో చూపెట్టనా నేను? ఎందుకు జరిగినాయి హత్యలు? కాబట్టి కథలు చెప్పకండి. ఇది 100కు 200% కులహత్య, పరువు హత్య, కుల దురహంకార హత్య. కింది కులమోడు పై కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు కన్న తండ్రి కుల అక్కసుతోని కిరాయి గుండాలని పిలిపించి సుఫారీ ఇచ్చి పట్టపాటిని నడి రోడ్డు మీద నరికి చంపించిండు. దానికి శిక్ష పడది. ఇప్పుడు ఆ పోటుగానికి ఏమో, ఆ పోటుగాడు శర్మ బాపనాయన, ఆ పోటుగాడు ఏమో గొప్ప సంఘ సంస్కర్త దేశభక్తుడేం కాదు ఆయన. గతంలో కూడా 10 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆయన మీద. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కోర్టు తీర్పిచ్చింది. అంత బాధ మీకు. మేము ఒక మనిషి ప్రాణం పోతుంటే మీకంటే ఎక్కువ బాధపడేది మేమేరా నాయన. కానీ వాడు గతంలో చెప్పినా కదా, గుజరాత్లో మంత్రిని చంపిన వాడు, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు తీవ్రవాదులు, మొత్తం నేర చరిత్ర కలిగిన వాళ్ళు. నా నెత్తి మీద నిన్న గన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాళ్ళ మీద. ఒక్కొక్కటి జైలులో సంవత్సరాల తరబడి ఉండొచ్చారు. వచ్చి మారలే. క్రైమ్ను కట్టడి చేయాలి, వ్యక్తుల్ని కాదు. మాట్లాడేది మీ సన్నాసులు చేద్దాం. కానీ ఆ క్రైము బాపనోళ్ళు చేస్తే కట్టడి చేయాలి, కింది కులాలు ముస్లిం వాళ్ళు చేస్తే శిక్షలు వేయాలి, అంతేనా? ఏం మనుషులరా మీరు? ఏ ఎండకా గొడవ పడతారు మీరు, దేశభక్తులు. పనికి మళ్ళీ యూట్యూబ్స్ మీరు ఇంకోసారి ఇట్లాంటి చర్చలు పెడితే ఖబర్దార్ కొడుకులారా రే. మీ ఛానల్స్ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. చెప్పులు తీసుకొని కొడతాం కదా వాళ్ళు అనుకుంటారేమో మీరు. చెప్పులు తీసుకొని కొడతాం. ఎన్ని రోజులు రా చెప్పు, నేను తప్పు చేసే చెప్పు. ఇంద్రాబాయ్ చేసిన తప్పు ప్రణయ్ పక్కన పెడతాం, మీతో వాటి అన్నిటి మీద చర్చ పెడతాను దమ్ము ఉందారా బాయ్ మీ జీలా?